మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో బేతేల్ సువార్త శ్రోతలందరికీ ఈ 15వ తారీఖు సోమవారపు దినమున నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి. దేవుడు మనలను కాపాడుతూ 25వ సంవత్సరంలో చివరి 15 దినాలకి మనం వచ్చినామండి. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అన్ని విషయాల్లోనూ దేవుని కృప అనుభవిస్తున్నారా? చాలా సంతోషం. ప్రభు మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్న ఆలోచనతోటే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చేతి కింద అణిగిమణిగుందాం. తగిన కాలములో ఆయన హెచ్చిస్తాడు. ఎవరిని అయినా ఒక బేదోడుగా కానీ ఒక అన్యాయస్తుడిగా కానీ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆయన తగిన కాలంలో హెచ్చిస్తాడు. ఇప్పుడు హెచ్చించబడి ఉంటే గర్వించకము, ప్రభువుకి సాక్షురాలుగా ఉండుము. మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా ఆయన దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆదికాండము మొదటి అధ్యాయాలలో నుండి 3 అధ్యాయాలు దాటి వచ్చినాము. ఆ 3 అధ్యాయాల్లో కూడా అనేక విషయాలు ప్రభు నామములో నేర్చుకున్నాం. 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొనుచున్నానెను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలునైనా. గడిచిన కాలం అంతట్లో మీ కాపుదల, మీ కృప మాకిచ్చి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి అపరాధములను కడగటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన బలియాగము ద్వారా మమ్మలను తిరిగి దక్కించుకున్న తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం. ఇంకను మాలో అనేకులు నమ్మవలసిన వారు ఉన్నారు, బాప్తిసం పొందుకోవలసిన వారు ఉన్నారు. వారిని దర్శించండి. మీకై సాక్షులుగా నమ్మకమైన వారుగా చేసుకోండి. మా ప్రభా, ఈ దినాన్న నీ ప్రియులు ప్రయాణాలంతటిలోనూ సహాయం చేయండి. ఈ దినము డ్యూటీలంతటిలో కృప చూపించండి. ఎవరికైతే అనారోగ్యాలతో బాధ అనుభవిస్తున్నారో, జ్వరాలు మొదలగు వ్యాధులతో ఉన్నారో వారిని దర్శించి ఇప్పుడు ముట్టి స్వస్థత పరచండి, బాగు చేయండి. చీకటి శక్తులు, దయాలు శక్తుల చేత పీడింపబడుతున్న వారందరినీ విడుదల కలిగించండి. మీ రక్తధారల ప్రభావం అనుగ్రహించండి. మీ సకీనా మహిమతో నీ ప్రియులను తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు మా ప్రియ కుటుంబాలను దర్శించండి. మా ప్రియ సహోదరులను దర్శించండి. వారు నీ నామములో నా తండ్రి అభివృద్ధి పొందుటకు, ఆశీర్వాదకరముగా దీవనకరముగా ఉండుటకును సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు మనకి పరిశుద్ధ లేఖనాలలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన బోధపరుస్తూ ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయనకి స్తుతి కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని. ఇందులో ఒక మంచి విషయం గమనించండి. ఏదేని వనము జీవితం అంతటిలో వారిరువురు
భార్య భర్తలనే వైవాహిక జీవితం వారిలో లేదని మనకు అర్థమవుతుంది. వారి యొక్క జీవితంలో మరి ఈ అనుభవం ఇప్పుడే ఇక్కడ అనగా ఏదెను వనమునకు బయట జరిగిందని మనం చూస్తున్నాము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఇదే. మరి అసలు వివాహం అయినప్పుడు 2వ అధ్యాయంలో నా ఎముకలో ఎముక అని ఒక పాట పాడారు, గొప్ప మాట చెప్పారు. 24 వచనంలో ఇది మోషే వివరించి మనకు తెలియజేసిన మాట. అయితే ఇదే సందర్భాన్ని బట్టి వారిద్దరు ఏక శరీరమై ఉందురు అనే మాట ఇందులో ఉంది. అయితే వారిద్దరూ మరి వారు శరీరాలు కలయికలు లేరని మనకు అర్థమైంది. అయితే అది మనకు ఒక పాఠంగా మోషే ద్వారా 24-25 వచనాలు లేక 24వ వచనాన్ని మనకి ఇచ్చాడని దేవుడు మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఇక్కడ మంచి విషయం తెలియజేశాడు. మరి ఏమన్నారు? వారు కూడినప్పుడు, ఇది ప్రపంచానికి పునాది, పవిత్రమైన బంధం. అంతేకాదు ఇక్కడ తల్లి గర్భవతిగా మారింది మనమ్మ. అయితే ఈ విషయం జరగక మునిపే 16 వచనం 2లో వేదనతో పిల్లలను కందువు అని చెప్పారు దేవుడు. ఇక్కడ వేదన పడాలి, కానీ దేవుడు ఇందులో ఒక మంచి విషయం మనకు తెలియజేశాడు. అదేంటంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనేనా నేను. అది చూడండి, ఇక్కడ వేదన అనేది అంతగా లేదు అనేది అర్థమవుతుంది. అయితే ఆ విషయం ఎందుకు జరిగింది, అలాగా వేదన అనేది ఎందుకు జరిగిందంటే తర్వాత కాలంలో ప్రతి స్త్రీలో కూడా అది జరుగుతూ వచ్చింది. అవ్వమ్మ విషయంలో అలా జరిగినట్టుగా మొదటి సంతానమందు మనకి తెలియలేదు. అయితే తర్వాత సంతానంలో జరిగి ఉండవచ్చు. ఇక ఈ 1వ వచనం ద్వారా అవ్వ యొక్క కాన్పు దినములు ప్రారంభమైనవి, అనగా ఆదాము బ్రతికిన దినములన్నిటిలలో చూడండి 5:4 చేతు కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. బైబిల్ తేటగా తెలియజేయబడింది. ఆదాము అవ్వలు ఇరువురు కాన్పు దినాలు 800 సంవత్సరాలు. ఇప్పటి నుండి 800 ఏండ్లు వాళ్ళు పిల్లలను కన్నారనేది 4వ అధ్యాయం 1వ వచనము 5వ అధ్యాయంలో ఉన్న మాటలు మనకు అర్థమవుతున్నాయి. మరి ఎన్ని వందల మంది కన్నారు ఆలోచించండి. కాబట్టి ఒక లోకమే వీరిలో నుండి వచ్చింది. గొప్ప దేవుడు. అందుకనే ఇక్కడ కయీను కని అవ్వ, ఆమె గర్భవతి కయీను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నాను అని, అంటే దేవుణ్ణి స్తుతించింది, దేవుణ్ణి ఘనపరిచింది అని అర్థం. మరి ఎంత గొప్ప సంగతి. ఈరోజు స్త్రీ మరి 800 మందిని కనగలిగినదిగా ఉన్నదా? లేదు కదా. రాను రాను గర్భకాలం మరి తక్కువ చేశాడు దేవుడు, తక్కువైపోయింది. మరి మొదటి అవ్వమ్మ అయితే 800 ఏండ్ల పాటు కన్నది. కాబట్టి ఇందులో మనం ఇలా చూసినప్పుడు కయీను భార్య ఎక్కడి నుంచి, ఈయన గర్భంలోంచి వచ్చేసింది. ఆలోచించుకోండి. అందుకనే దేశము, నోదు దేశం 16లో కనపడుతుంది చూడండి. 14లో దేశ దింబరి అనగా గుంపులుగా జనాలు
అక్కడక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉండుట, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండటం అనే ప్రక్రియ జరుగుతూ వచ్చేసింది. కాబట్టి దేశాలకు పేర్లు కూడా వచ్చేసాయి. కాబట్టి ఇదంతా కూడా అవ్వ గర్భఫల ఆశీర్వాదం. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఆమె ఫలమే, మీరు వింటున్నారంటే ఆమె ఫలమే. కాబట్టి ఒకన నుండి సమస్త మనుషులను సృష్టించారని అపోస్తలులు 17:25లో తేటగా చెప్పేశారు. బైబిల్ ఎంత స్పష్టంగా సృష్టి వివరణ అంతా తెలియజేస్తుందో ఆలోచించండి. అయితే ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినావా? అట్లయితే దేవుని బిడ్డవే. లేనిచో నరకమునకు వెళ్ళక తప్పదు. కాబట్టి మనలను పుట్టించిన దేవుడు ఆత్మలో తిరిగి జన్మించమని చెప్తూ వచ్చినాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచి ఆత్మలో తిరిగి జన్మిస్తారో ఆయన ద్వారా మరలా పరలోకానికి వెళ్తాము. ప్రభు ఈ వాక్య తలంపులు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. మీ సేవకుడు కృష్ణ కేప.